హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. నిన్న మా పక్కింటి పంజాబీ ఆంటీ నా కోసం వేడివేడిగా ఆలు పరాటా తెచ్చిందండి. ఇంకా దాని మీద దిట్టంగా నెయ్యి రాసి తీసుకొచ్చింది. ఆహా, అది తింటూ ఉంటే నెయ్యి ఫ్లేవర్ నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతుంది. నేనైతే 1 2 3 ఆల్మోస్ట్ 3 or 4 తిన్నాను. అంతా బాగున్నాయి. అండ్ తింటున్నప్పుడల్లా నాకు ఒకటే ఆలోచన వచ్చింది, అబ్బా ఇంత బాగున్నాయి కదా, మరి మీ అందరి కోసం కూడా చేసి చూపిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన వచ్చింది. కానీ ఆలు పరాటా అది మీ అందరికీ తెలుసు, రెగ్యులర్ గా చేసుకునేదే. సో పరాటానే కొంచెం డిఫరెంట్ గా మీ అందరికి బ్రేక్ఫాస్ట్ గా ఇస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించాను. సో పరాటాలోనే డిఫరెంట్ గా ఏం చేద్దాం అని ఆలోచిస్తున్నప్పుడే నా మైండ్ కి ఒక ఆలోచన తట్టిందండి. అదే సీజనల్ ఫుడ్ ఏదైనా మిక్స్ చేసి పరాటా చేస్తే ఎలా ఉంటుంది, బాగుంటుంది కదా. మరి ప్రెసెంట్ సీజన్ లో మనకి దొరికేది ఉసిరికాయ. అది హెల్త్ కి చాలా మంచిది, టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇవన్నీ ఆలోచించి ఉసిరికాయతో పరాటా చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఉసిరికాయ ఒక్కటి అయితే నార్మల్ గా ఉంటుంది, దానికి కొంచెం కాంబినేషన్ పుదీనా చేస్తే ఎలా బాగుంటుంది అని అనుకొని ఉసిరికాయ పుదీనా పరాటా మొత్తానికి అయితే చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడు ఉసిరికాయ పుదీనా పరాటా నేను మీకోసం చేసి చూపిస్తాను, మీరు చక్కగా చూసేయండి. ఉసిరికాయ పుదీనా పరాటాని స్టార్ట్ చేసేద్దాం. పరాటా అంటే మనం రెగ్యులర్ గా చేసుకునేది గోధుమ పిండితో, కానీ ఇక్కడ నేను కొంచెం డిఫరెంట్ గా హెల్త్ కాన్షియస్ మైండ్ లో పెట్టుకొని నేను క్యూనా, ఓట్స్, బార్లీ, సోయా పిండి ఈ 4తో నేను పరాటా చేయబోతున్నాను. అండ్ ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చింది కాబట్టి మన హెల్త్ విషయంలో ఎంత కాన్షియస్ గా ఉంటే అంత మంచిది. సో ముందుగా మనం ఏం చేద్దామంటే క్యూనా, ఓట్స్, బార్లీ ఈ 3ని పౌడర్ చేసుకుందాం. సో మిక్సీ తెచ్చేసుకొని, అండ్ ఇవన్నీ కూడా చాలా హెల్త్ విషయంలో చాలా ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్. సో క్యూనా కొంచెం, తర్వాత ఓట్స్, తర్వాత బార్లీ. సో ఈ 3 వేసి ముందు మనం దీన్ని పౌడర్ చేసుకుందాం. ఓకే, సో మొత్తం అంతా పౌడర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో టేస్ట్ కూడా మనకి చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో 3 కలిపిన పౌడర్ అండ్ తర్వాత సోయా పిండి ఇది కూడా వేసేసుకొని ఇందులో మనం చెప్పా కదా ఉసిరికాయ పుదీనా పరాటాని, కాబట్టి ఉసిరికాయలు తీసుకున్నాను. ఉసిరికాయలు మనం చిన్నగా తురుముకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఉసిరికాయ పీసెస్ గా వేస్తే మనం తింటున్నప్పుడు కొంచెం వగరుగా ఉంటుంది, కాబట్టి తురుముకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ సమ్మర్ సీజన్ లో ఉసిరికాయ కానీ బార్లీ కానీ ఇవన్నీ కూడా బాడీకి చాలా చలవ చేసే ఫుడ్స్. ఉసిరికాయని మనం అట్లీస్ట్ రోజు ఏదో ఒక విధంగా తీసుకుంటే చాలా మంచిదండి. అండ్ బార్లీ అనేది మీకు తెలిసిందే, బార్లీ జావ పెట్టుకుంటాము, కానీ అది తాగాలి అంటే అబ్బా నానా కష్టాలు పడుతూ ఉంటాం. సో మనం కొంచెం డిఫరెంట్గా ఇలా ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో తురుముకొని మనం పిండిలో కలుపుకోవాలి. అండ్ తర్వాత ఇందులో పచ్చిమిర్చి, కొంచెం తేనె కూడా వేసుకుందాం. అంటే ఉసిరికాయ కొంచెం వగరుగా ఉంటుంది కదా, కొంచెం తేనె వేస్తే ఏమవుతుందంటే మనకి అంత వగరుగా అనిపించకుండా చక్కగా ఒక కమ్మని టేస్ట్ వస్తుంది. సో పుదీనా అన్నిటినీ కూడా నేను ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను, కాబట్టి దీన్ని మనం ఒక 2 స్పూన్స్ వేసుకుందాం. తర్వాత అల్లం రసం. సో అల్లం రసం కూడా కొంచెం 1 స్పూన్ వేసుకుందాం. సో ఫస్ట్ ఇవన్నీ కూడా మిక్స్ చేసుకొని ఇందులో మనం సాల్ట్ కూడా వేసుకోవాలి. కాకపోతే ఇక్కడ నేను రెగ్యులర్ సాల్ట్ కాకుండా బ్లాక్ సాల్ట్ వేసుకుంటున్నాను. సో ఇది కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అండ్ తర్వాత నిమ్మకాయ. సో ఇందులో నిమ్మకాయ రసం పిండుకుంటే ఇంకా బాగుంటుంది.
సో జస్ట్ కొంచెం మనం స్క్వీజ్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం మొత్తం కూడా మిక్స్ చేసేసుకోవాలి. సో రెగ్యులర్గా మీరు చపాతీ పిండి ఎలా కలుపుతారో అదే విధంగా మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మొత్తం కలిపేసుకుందాం. అండ్ ఈలోపు మనం స్టవ్ కూడా ఆన్ చేసేద్దాం. సో ప్యాన్ హీట్ అవుతుంది. సో స్టవ్ కూడా ఆన్ చేసేసుకుందాం. అండ్ ఇక్కడ పిండి కూడా బాగా మిక్స్ చేసుకుంటాను. సో పిండి మొత్తం కూడా చక్కగా ఇలా కలుపుకున్నా. ఇప్పుడు మనం దీన్ని రౌండ్ బాల్స్ చేసుకొని కొంచెం పిండి వేసుకుందాం. సో స్టిక్ అవ్వకుండా ఉంటుంది. అండ్ దీన్ని మనం రెగ్యులర్గా చేసుకునే పరోటాలు ఒత్తుకుంటే సరిపోతుంది. సో దీన్ని మనం కొంచెం పౌడర్ వేసుకుంటూ ప్రెస్ చేసుకుంటే ఇది మనకి స్టిక్ అవ్వకుండా జాగ్రత్తగా వస్తుంది. చూసారు కదా. సో ఇప్పుడు దీన్ని మనం ప్యాన్ పైన వేసి రెండు వైపులా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కాల్చుకుందాం. సో ఇది మనం రెండు వైపులా కూడా చక్కగా కాల్చుకోవాలి. సో ముఖ్యంగా క్యూనా అన్నది మనకి చాలా 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 మంచి ఫుడ్. అండ్ రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్లోకి కాదు, చాలా మంది లంచ్ డిన్నర్ టైంలో కూడా ఈ క్యూనా రైస్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో మనం అలా రెగ్యులర్గా తినలేం కాబట్టి ఏదో అప్పుడప్పుడైనా మన హెల్త్ మీద మనం జాగ్రత్త తీసుకోవాలి కాబట్టి కొంచెం టేస్టీగా ఇలా అన్నీ మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా చక్కగా కాల్చుకోవాలి. ఓకే. సో ఇది రెండు వైపులా కూడా మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. అండ్ ఇందులో మనం అన్ని క్యూనా బార్లీ ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కదా, కాబట్టి ఎక్కువ కలర్ రాదు. జస్ట్ లైట్గా మనకి స్పాట్స్ వస్తే అర్థమైపోతుంది అది కాలిందని. అండ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో కూడా తీసేసుకుంటా. సో చాలా సింపుల్గా పరాటా అనేది మనకి అన్ని మిక్స్ చేసుకోవడం, పరాటా చేసుకుంటే మనకి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. యాక్చువల్లీ నన్ను అడిగితే ఇది మనం ఒక్క పరాటా తిన్నా కూడా మనకి ఫుల్ అయిపోతుందండి, అంత హెవీ పరాటా. ఎస్, చూసారు కదా, ఉసిరికాయ పుదీనా పరాటా అయితే రెడీ అయిపోయింది. మరి వేడివేడిగా తింటేనే దీని టేస్ట్ చేస్తాను, కానీ దానికంటే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒక్కసారి చూసేద్దాం. ఉసిరికాయ పుదీనా పరాటాకి కావాల్సిన పదార్థాలు: క్యూనా 1 కప్పు, బార్లీ 1/2 కప్పు, ఓట్స్ 1 కప్పు, సోయా పిండి 1 కప్పు, పుదీనా రసం 2 టీ స్పూన్లు, తేనె 1 టీ స్పూన్, నిమ్మరసం 2 టీ స్పూన్లు, అల్లం రసం 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 2, నల్ల ఉప్పు కొద్దిగా, ఉసిరికాయలు 3, నూనె 2 టీ స్పూన్లు. ఉసిరికాయ పుదీనా పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా క్యూనా, ఓట్స్, బార్లీను మిక్సీ జార్లో వేసి పిండి చేసి పెట్టుకోవాలి. ఒక బౌల్లో ఈ మిశ్రమం వేసుకుని సోయా పిండి కూడా వేసి, ఉసిరికాయ తురుము, పచ్చిమిర్చి, తేనె, పుదీనా పేస్ట్, అల్లం రసం, బ్లాక్ సాల్ట్, నిమ్మరసం వేసి సరిపడా నీళ్లు పోసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొంచెం తీసుకుని పరాటాలో ఒత్తుకొని పాన్ పై వేసి నూనెతో 2 వైపులా కాల్చుకుంటే ఉసిరికాయ పుదీనా పరాటా రెడీ. ఉసిరికాయ పుదీనా పరాటాకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా బాగుంది. ముఖ్యంగా ఈ ఓట్స్, బార్లీ అన్ని టేస్ట్ కూడా అన్ని మిక్స్ చేసాం కాబట్టి కొంచెం డిఫరెంట్ గా ఉంది. రెగ్యులర్ చేసుకునే పరాటా టేస్ట్ వేరు, ఇది చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ ఇందులో మనం ఉసిరికాయ మిక్స్ చేసాం కదా, సో తింటున్నప్పుడు కొంచెం పుల్లగా తగులుతుంది. ఆ టేస్ట్ నాకు ఇంకా నచ్చింది. అండ్ మిర్చి కూడా ఉంది కాబట్టి స్పైసీగా. మొత్తానికి పరాటా అయితే ఫుల్ హెల్దీ అండ్ టేస్టీగా ఉందన్నమాట. అండ్ నోట్లో పెట్టుకోగానే చాలా సాఫ్ట్ గా ఉంది పరాటా, కాబట్టి ఈజీగా మనం ఒక తింటే చాలు స్టమక్ అయితే ఫిల్ అయిపోతుంది.
అండ్ పరోటా ఇలా యాసిటీస్ తినేసినా బాగానే ఉంటుంది, లేదా దీనికి కాంబినేషన్ చేసినా చాలా బాగుంటుంది. అండ్ పరోటా ఇంత హెవీగా ఉంది కాబట్టి కాంబినేషన్ కొంచెం లైట్ గా ప్రిఫర్ చేస్తేనే బెస్ట్. మరి పరోటాకి మంచి కాంబినేషన్, రెగ్యులర్ గా తీసుకునే కాంబినేషన్ ఏంటి? రైతా. కానీ రెగ్యులర్ గా నేను కూడా రైతా చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకనే రైతాలోనే వెరైటీ వెజిటేబుల్ రైతా చేస్తాను. దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్. సో వెజిటేబుల్ రైతాని స్టార్ట్ చేసేద్దాం. వెజిటేబుల్ రైతాని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా ఒక బౌల్ తీసుకుందాం. ఇందులో మనకి ఎంత క్వాంటిటీ రైతా కావాలో అంత పెరుగు తీసుకుందాం. ఇందులోనే కొంచెం బ్లాక్ సాల్ట్ వేస్తున్నాను నేను. అండ్ లైట్ గా మనం వాటర్ కలుపుకుందాం. సో రైతాకు మీకు తెలుసు కదా, మరీ పలుచగా కాకుండా అలాగే ఇలా మరీ గట్టిగా ఉన్నా కూడా తినడానికి బాగోదు. కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని మనం దీన్ని కంప్లీట్ గా బీట్ చేసుకోవాలి. సో చూసారా, సమ్మర్ సీజన్ వచ్చేసింది కాబట్టి పరాటాస్ లో మనం తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా చాలా చలవ చేసేవే. అండ్ రైతా అన్నది అంటే కాంబినేషన్ కూడా మంచిగా సమ్మర్ సీజన్ లో రైతా కూడా మన బాడీని కూల్ చేస్తుంది. సో ఇలా కంప్లీట్ గా బీట్ చేసుకోవాలి మనం పెరుగుని. సో ఇందులో ఫస్ట్ చిన్నగా తరిగిన ఆనియన్స్ వేసేస్తున్నాను. సో ఉల్లిపాయలు కూడా చాలా మంచిది, మనకి ఉల్లిపాయలు కూడా చలవ చేస్తుందంట. కుకుంబర్ వేసుకుందాం. కీర దోస. ఈ కీర దోస ఎంత మంచిదో మీ అందరూ తెలుసు కదా. ముఖ్యంగా సమ్మర్ సీజన్ అయితే ఇవి చాలా చోట్ల, అంటే మనకి స్ట్రీట్ కి ఒక 2-3 బళ్ళు కనిపిస్తూ ఉంటాయి. మీరు వెళ్తున్నప్పుడు ఆఫీస్ కానీ లేదా ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు అలా ఒకటి కొనుక్కొని తినేయండి, చాలా మంచిది. అట్లీస్ట్ టైం లేదు అనుకున్న వాళ్ళు అలా చేసినా కూడా చాలా బెటర్. ఎందుకంటే కీరాలో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో మనం తీసుకుంటే బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా మనని చక్కగా కూల్గా ఉంచుతుంది. కీరా కూడా మిక్స్ చేసేసుకున్నాం. అండ్ ఇందులో మనం క్యాప్సికమ్, సెకండ్ నేను ఎల్లో క్యాప్సికమ్ అండ్ గ్రీన్ క్యాప్సికమ్ తీసుకుంటున్నా. సో మీకు కావాలి అంటే రెడ్ క్యాప్సికమ్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, సో మిగిలిన వెజిటబుల్స్ అన్ని కూడా యాడ్ చేసుకుంటాను. కాకపోతే ఇది కొంచెం బీట్ చేసుకోవాలి ఇంకా. సో ఇది నేను బాగా కలుపుకుంటూ ఉంటాను. సో ఇది బాగా మిక్స్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఇందులో టొమాటోని యాడ్ చేసుకుందాం. కొంచెం టొమాటో ముక్కలు. ఆహా, టొమాటో యాడ్ చేసుకోగానే చక్కగా మనది అయితే కలర్ఫుల్గా అయిపోయింది. ఎల్లో రెడ్ కాంబినేషన్లో చాలా బాగుంది. తర్వాత గ్రీన్ క్యాప్సికమ్ కూడా వేసుకుందాం. ఇప్పుడు మన రైతా ఇంకా కలర్ఫుల్ గా అయింది. సో ఎల్లో అండ్ గ్రీన్ తీసుకున్నాను. రెడ్ క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే టొమాటో యూస్ చేస్తున్నాం కదా కాబట్టి మనకంతా కూడా చక్కగా తింటున్నప్పుడు జ్యూసీగా పెరుగుతో పాటు టొమాటో క్యాప్సికమ్ ఇవన్నీ తింటున్నప్పుడు కొంచెం క్రంచీగా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. సంగతి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాం. అండ్ ఇందులో మనం క్యారెట్ కూడా వేసుకుంటున్నాం. సో చిన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు వేసుకొని కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి. సో ఇవన్నీ వెజిటబుల్స్ మిక్స్ చేసుకున్నాం కాబట్టి ఇది తింటున్నప్పుడు మనకి కొంచెం ఘాటుగా తగిలితే ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది కదా. అందుకే ఇందులో పెప్పర్ కూడా వేస్తున్నాను నేను. సో రెగ్యులర్ ఓన్లీ మనకి ఈ వెజిటబుల్స్ మిక్స్ చేసుకుంటాం, కానీ ఇందులో పెప్పర్ మిక్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే చక్కగా తింటున్నప్పుడు ఒక మంచి ఫ్లేవర్ ఉంటుంది, ఘాటుగా చాలా బాగుంటుంది.
సో పెప్పర్ పౌడర్ కూడా వేసుకున్న తర్వాత మనం దీన్ని మళ్ళీ ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. సో పెప్పర్ కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకున్నాం కదా. అండ్ ఫైనల్గా ఎండ్లో మనం జీరా పౌడర్ కూడా వేసుకుంటున్నాం. కొంచెం అలా జీరా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఏ ఫుడ్ అయినా కూడా అందులో మనం కొంచెం జీరా కలుపుకుంటే మనం తిన్న ఫుడ్ చక్కగా డైజెస్ట్ అయిపోతుంది. మన వెజిటేబుల్స్ అయితే చక్కగా కలర్ఫుల్గా రెడీ అయిపోయింది. ఇది బాగా మిక్స్ చేసుకున్నాను. నేను చెప్పినట్టు దీన్ని డైరెక్ట్గా టైం లేకపోతే తినేయండి, లేకపోతే కొంచెం కూల్ చేసుకొని తినండి. ఇప్పుడైతే దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో చూసారు కదా, పెరుగు మరీ థిక్ అవ్వలేదు మనకి, అండ్ మరీ పలుచగా కూడా అవ్వలేదు. అండ్ ఫైనల్గా దీని పైన కొంచెం ఇలా క్యారెట్ జల్లుకుందాం. సో రెగ్యులర్గా రైతా చూసి బోర్ కొడతాయి, ఇలా చేసుకోండి. చక్కగా కలర్ఫుల్గా డిఫరెంట్గా వెంటనే తినాలి అనిపిస్తుంది. ఓకే, వెజిటేబుల్ రైతా అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. వెజిటేబుల్ రైతాకి కావాల్సిన పదార్థాలు: పెరుగు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, క్యాప్సికం 1/2 కప్పు, ఎల్లో క్యాప్సికం 1/2 కప్పు, కీరా 1/2 కప్పు, టొమాటో 1/2 కప్పు, ఉల్లిపాయలు 1/2 కప్పు, మిరియాల పొడి 1 టీ స్పూన్, జీరా పొడి 1/2 టీ స్పూన్, నల్ల ఉప్పు తగినంత. వెజిటేబుల్ రైతా తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్లో పెరుగు, నల్ల ఉప్పు వేసి బాగా బీట్ చేసుకొని ఉల్లిపాయలు, కీరా, ఎల్లో క్యాప్సికం, టొమాటో ముక్కలు, గ్రీన్ క్యాప్సికం, క్యారెట్, మిరియాల పొడి, జీరా పొడి వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి క్యారెట్ తో గార్నిష్ చేసుకుంటే వెజిటేబుల్ రైతా రెడీ. వెజిటేబుల్ రైతాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసాం కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. అండ్ ఇది ఇలా టేస్ట్ చేయడం కంటే ఇంతకు ముందు మనం చేసి పెట్టుకున్నాం కదా పరోటా, దాంతో టేస్ట్ చేసేద్దాం. పరోటాలోకి మంచి కాంబినేషన్. చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్. పరోటా ఎంత సాఫ్ట్ గా ఉంది, అండ్ రైతాతో తింటున్నప్పుడు చక్కగా క్యాప్సికమ్, కీరా ఇవన్నీ క్రంచీగా ఘాటుగా పెప్పర్ వేసాం కదా. సో ఘాటుగా మొత్తానికి అయితే ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ ఒక్కసారి రైతా కూడా టేస్ట్ చేస్తా. నిజం చెప్పాలంటే ఒక్క రైతా మనం సలాడ్ లా కూడా తినేయచ్చు, అంత బాగుంది. ఎందుకంటే అన్ని వెజిటబుల్స్ మిక్స్ చేసాం, పెప్పర్ యాడ్ చేసాం, సో చాలా టేస్టీగా ఉంది. అండ్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది. అయినా నేను చేసి ఇవన్నీ చేస్తే మీకు ఎలా అర్థం అవుతుంది చెప్పండి. మీరు కూడా చేసుకొని మీరు కూడా తింటేనే ఈ టేస్ట్ ఆస్వాదించవచ్చు. సో చూసారు కదా, మొత్తానికైతే ఈ రోజు మంచి బ్రేక్ఫాస్ట్ చెప్పాను. అండ్ చూడడం మిస్ అయ్యాము అనుకుంటే మాత్రం ఏం బాధపడద్దు, ఎందుకంటే జస్ట్ లాగిన్ టు www.facebook.com/etvabhiruchi లేదా జస్ట్ లాగిన్ టు www.youtube.com/etvabhiruchi. సో మీరు ఏ ఎపిసోడ్ అయితే మిస్ అయ్యారో ఆ ఎపిసోడ్ ని మళ్ళీ వాచ్ చేయొచ్చు. అండ్ ఈ రోజు బ్రేక్ఫాస్ట్ ని చక్కగా నేర్చుకున్నారు కదా. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మరో 2 వెరైటీ బ్రేక్ఫాస్ట్లతో మీ ముందుంటాను. అంటిల్ దెన్, బై బై.